శిఖరాన్ని దేవాది దేవుడు ఆది దేవుడు శివుడికి నిలయంగా ఉండడమే అని భావిస్తారు. భూనాభి కైలాసగిరి, అందుకే దాని అధిరోహం నిషేధమని అంటారు. ఈ కారణంగానే ఇప్పటి వరకు ఎవరూ ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారని భావిస్తారు. ఈ శిఖరం కొనపై ఉన్న రహస్య శక్తే నరమానవుడికి అక్కడ కాలు పెట్టనివ్వడం లేదని వేద పండితులు చెబుతున్నారు. ఈ జన్మలో శివుడి దర్శన భాగ్యం ఉందో లేదో కానీ అతడి నివాస దర్శన భాగ్యం మాత్రం ఈ శిఖరాన్ని కల్లారా చూడడంతో కలుగుతోందని ప్రగాఢ నమ్మకం. ఇక ప్రపంచంలోని అన్ని అలౌకిక శక్తుల జన్మ ఈ కైలాస పర్వతం వద్దనే మొదలవుతోందంటారు. ఈ పర్వతం ప్రాణమున్న శివలింగంలా కనబడుతోంది. ఒక రీసెర్చ్ టీం చేసిన పరిశోధనల ఆధారంగా కైలాస పర్వత కేంద్రం భూమికి కేంద్రం, ప్రతి మనిషికి కేంద్రం నాభి. భూమికి నాభి ఈ శక్తివంతమైన కైలాస పర్వతం. అందుకే ఎవరైనా ఈ పర్వతం వద్దకు వెళ్తే వాళ్ళ దగ్గరున్న దిశానిర్దేశం చేసే యంత్రం పనిచేయదు. ఇక ఈ పర్వతం ఎక్కేందుకు ప్రయత్నించిన వారికి ఒక హద్దు దాటిన తర్వాత విచిత్రమైన అసామాన్యమైన ఘటనలు జరుగుతాయి. అక్కడికి వెళ్లేందుకు వారికి భయపడి వెనక్కి రావడం, లేదంటే అక్కడ ఏదో ఉంది పైకి రావద్దు అన్న సంకేతం వస్తోంది. అక్కడ వాతావరణం కూడా అకస్మాత్తుగా మారుతోంది. చలి పెరుగుతోంది, గుండె వేగం రెండింతలవుతోంది. ఆక్సిజన్ ఉన్నా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. అంతేకాదు, కైలాస పర్వతం దగ్గరకు వెళ్ళినప్పుడు గోళ్ళు, తల వెంట్రుకలు వేగంగా పెరిగిన భావన కలుగుతోంది. ముఖంపై ముడతలు పడినట్లు అనిపిస్తోంది. వయసు వేగంగా పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ హెచ్చరికలను లెక్క చేయకుండా ముందుకు వెళ్లిన వారు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. హిందూ ధర్మం ప్రకారం కైలాసం శివుడి నివాసం. అతని అనుమతి లేకుండా ఎవరూ అక్కడకు వెళ్ళలేరనేది మాత్రం నిర్ధారణ అయ్యింది.